నమస్తే వెల్కమ్ టు మెగానెట్. ఇతర దేశాల వస్తువుల దిగుమతులపై సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి భారత్పై సుంకాల పెంపు విల్లును ఎక్కుపెట్టారు. భారత్ తనకు మిత్రదేశం, ప్రధాని మోదీ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకునే ట్రంప్ సుంకాల పెంపు రూపంలో భారత్ నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యాడు. గత వారమే భారత్ ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరో 25% విధించినట్లు ప్రకటించారు. అది ఈ నెల 27వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న మన దేశంతో పాటు ఇతర దేశాలపై దిగుమతి సుంకాలను 26% పెంచిన ట్రంప్ ఈ నిర్ణయాన్ని 90 రోజుల పాటు వాయిదా వేశారు. తిరిగి ఆ గడువును ఆగస్టు 1 వరకు పెంచారు. ఇప్పటికే అమెరికా, భారత్ మధ్య పలు దఫాలుగా వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆగస్టు 25న అమెరికా బృందం వాణిజ్య చర్చల కోసం భారత్ రావాల్సి ఉంది. అయితే ఇంతలోనే ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యమే. ఈ నిర్ణయంతో ఇరు దేశాల వాణిజ్య చర్చలపైన ఇప్పుడు నీలి మేఘాలు కమ్ముకున్నాయి. అంతేకాదు, ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ 2030 సంవత్సరం నాటికి సుమారు $500 బిలియన్ చేరాలని ట్రంప్ నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. ఇక మొత్తంగా చూస్తే భారత ఉత్పత్తులపైన 50% దిగుమతి సుంకాన్ని విధించేందుకు అమెరికా రెడీ అయింది. రష్యాతో భారత్కున్నటువంటి స్నేహ బంధాన్ని బూచీగా చూపి భారత ఉత్పత్తులపైన పన్ను పెంచింది. ఇక భారత్ను తన దారిలో తెచ్చుకునేలా ట్రంప్ ప్లాన్ చేశారు. రష్యా నుంచి భారత ఆయుధాలు, చమురు దిగుమతులు చేసుకోవడం రుచించని ట్రంప్ భారత్పై ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సుంకాల పెంపుకు 2 కారణాలుగా చెప్తున్నారు. ఫస్ట్, ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరగబోతున్న వాణిజ్య ఒప్పందాలలో అమెరికా డిమాండ్లు సాధించుకునేలా భారత్పై ఒత్తిడి తీసుకురావడం. అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ఇరు దేశాలు ఇప్పటి వరకు 5 సార్లు చర్చలు జరిపాయి. చివరిసారిగా గత వారం వాషింగ్టన్లో భేటీ అయ్యాయి. ఒప్పందాల నిర్ణయం కోసం ఆరోసారి ఈ నెల 25న అమెరికా బృందం భారత్కు రానుంది. ఈలోపే సుంకాలు 25% పెంచడం ద్వారా భారత్పై ఒత్తిడి తెచ్చి 25న జరిగే చర్చల్లో అమెరికా డిమాండ్లకు భారత్ తల వంచేలా చేయడం ట్రంప్ ప్లాన్. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికాకు ధీటుగా సమాధానం ఇచ్చిన భారత్ రానున్న చర్చల్లో తమ వైఖరి ఎలా ఉంటుందో అమెరికాకు చెప్పకనే చెప్పింది. అయితే జరగబోయే చర్చల్లో భారత్ అమెరికా డిమాండ్లపై ఎలా వ్యవహరిస్తుందో మరి. ప్రపంచ వాణిజ్యంలో కీలక స్థానాలలో ఉన్న ఈ 2 దేశాల మధ్య కుదిరే ఏ ఒప్పందమైనా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడనుంది. ఇక సెకండ్ రీజన్లో భారత్తో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటు. గత దశాబ్ద కాలంలో 2 దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగినప్పటికీ అమెరికా వస్తువుల వాణిజ్య లోటు పెరిగింది. ఇక ట్రంప్ సైతం పలు దఫాలుగా భారత్ తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం అమెరికా భారత్ నుంచి $87 బిలియన్ వస్తువులను దిగుమతి చేసుకోగా భారత్ అమెరికా నుంచి $42 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇక పన్నుల విధానాన్ని పరిశీలిస్తే భారత్ అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపైన సగటు 11% దిగుమతి సుంకం విధిస్తుండగా అమెరికా భారత ఉత్పత్తులపైన సగటున 2.8% దిగుమతి సుంకాలను విధిస్తుంది. 2 దేశాల మధ్య పన్నుల విధింపులో భారీ వ్యత్యాసం ఉండడం ట్రంప్కు ఆగ్రహం కలిగిస్తోంది. ట్రంప్ నిర్ణయం భారత్ ఆర్థిక వ్యవస్థపై కొంతమేర ప్రతికూల ప్రభావమే చూపే ఛాన్స్ ఉంది. భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 18%. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులలో జనరిక్ ఔషధాలు ముఖ్యమైనవి. 2023 నుంచి 2024 సంవత్సరంలో సుమారు $8.1 బిలియన్ విలువైన ఔషధాల ఎగుమతులు జరిగాయి. అలాగే టెలికాం పరికరాల ఎగుమతులు $6.5 బిలియన్, విలువైన రత్నాల ఎగుమతులు $5.3 బిలియన్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు $4.1 బిలియన్. ఇలా అనేక రంగాల నుంచి వివిధ వస్తువులను భారత్ అమెరికాకు ఎగుమతులు చేస్తోంది. అమెరికాతో భారత్కు 2022-23లో $27.7 బిలియన్, 2023-24లో $35.32 బిలియన్, 2024-25లో
$41 బిలియన్ వాణిజ్య మిగులు నమోదైంది. 2024-25లో అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ సుమారు $186 బిలియన్. వీటిలో భారత్ ఎగుమతుల విలువ $86.5 బిలియన్ కాగా దిగుమతుల విలువ $45.3 బిలియన్. సేవా రంగం నుంచి భారత్ అమెరికాతో వాణిజ్య మిగులును కలిగి ఉంది. రెండు 2024-25లో సేవా రంగం నుంచి అమెరికాకు భారత్ ఎగుమతుల విలువ $28.7 బిలియన్ కాగా దిగుమతి విలువ $25.5 బిలియన్. ఇప్పుడు ట్రంప్ విధించిన 25% పన్ను సుంకంతో భారత్ ఉత్పత్తులకు అమెరికాలో ధరలు పెరుగుతాయి. ఫలితంగా కొనుగోలు తగ్గడం లేదా అక్కడి వినియోగదారులు ఇతర చౌక వస్తువులను కొనడం జరుగుతుంది. తద్వారా భారత వస్తువులకు డిమాండ్ తగ్గి ఆ ప్రభావం ఎగుమతుల మీద పడుతుంది. దేశీయ వస్తువుల ఎగుమతులు తగ్గితే ఆ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. అమెరికా సుంకాల పెంపు ద్వారా భారత జీడీపీపై 0.2 నుంచి 0.5% లేదా సుమారు 2.60 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రభావం పడుతుందని అంచనా. మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాకు భారత్తో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకం. ఆగస్టు 25న జరగబోయే వాణిజ్య సమావేశంలో తమకు అనుకూలంగా ఒప్పందాలు చేసుకునేలా ట్రంప్ పావులు కదుపుతున్నారు. అయితే అమెరికా సుంకాల పెంపుతో భారత్ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. స్వల్పకాలంలో మొత్తం ఎగుమతులు కొంత తగ్గినా దీర్ఘకాలంలో ఎగుమతులు పుంజుకునే ఛాన్స్ ఉంది. సో నో టెన్షన్.